రాజకీయ పరిణామాలపై ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మంత్రి సత్యకుమార్ ఉన్నారు. సార్, లిక్కర్ స్కామ్కు సంబంధించి ఏదో అరెస్టుల పర్వం కొనసాగుతుంది, విచారణలు కూడా కొనసాగుతున్నాయి. ఏం చెప్తారు సార్ మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత పరిణామం? చెప్పడానికి ఏముంది, ఖచ్చితంగా ఇది పెద్ద స్కాము. దేశము ప్రపంచ చరిత్రలో ఇటువంటి స్కామ్ ఎవరు చూడలేదు. చాలా వ్యవస్థీకృతంగా ప్రణాళికాబద్ధంగా ఈ స్కామ్ పాల్పడ్డారు. ప్రజాధనాన్ని దోచుకోవడమే కాకుండా ప్రజా ఆరోగ్యం కూడా ఆటలాడుకున్నారు. మీరు చూస్తే చాలా నివేదికలు చూస్తుంటే ఈ రాష్ట్రంలో ఈ సీకేడి కేసులు 2020 తర్వాత క్రానిక్ కిడ్నీ డిసీజెస్ 2020 తర్వాత సంఖ్య విపరీతంగా పెరిగింది. కొత్తగా 91,000 కేసులు కొత్తగా సీకేడి కేసులు వచ్చాయి రాష్ట్రంలో. దాని ప్రభావం కేవలం మద్యం కారణంగానే. అదేవిధంగా లివర్ కేసులు కూడా విపరీతంగా పెరిగాయి. 14,000 నుంచి 29,000కి వెళ్ళాయి. అదేవిధంగా ప్రధానంగా బ్రెయిన్ స్ట్రోక్స్కి సంబంధించినవి కేసులు 2020లో 380 మాత్రమే ఉంటే 2024 కాస్త అది 7,700కి పోయాయి. అంటే దీని వెనకాల ఖచ్చితంగా మద్యం కొంతవరకు కోవిడ్ కారణం కావచ్చు, కానీ లోపలికి వెళ్ళి చూస్తుంటే ప్రధానంగా మద్యం కారణంగానే వీళ్ళందరూ మద్యానికి బానిసైన వ్యక్తులే ఈ వ్యాధులు బారిన పడ్డారు. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అంటే చాలా సమస్య తీవ్రం. ఇప్పుడు నిరూపించలేం, కానీ వాటిని నిరూపించలేం, కానీ మద్యం కారణంగానే చనిపోయారు. ఇది కనీసం వాళ్ళకి తెలుసు కదా. ఇటు నాసిరకం మద్యం తయారు చేసి ప్రజల చేత తమ ఖజానా నింపుకోవడం కోసం చేసిన ఒక స్వార్థపూరిత కుట్ర కారణంగా ప్రజాధనం లూటీ అయింది. రెండో వైపు ప్రజా ఆరోగ్యం కూడా పోయి ఇవాళ నిస్తేజంగా మంచానికి పరిమితమైన వాళ్ళు వేల మంది రాష్ట్రంలో ఉంటున్నారు. వారి భవిష్యత్తు ఏంటి, వారి కుటుంబం పరిస్థితి ఏంటి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏంటి? ఇటువంటి ఒక నీచమైన పనులకు పాల్పడిన వాళ్ళని ఖచ్చితంగా చట్ట పరిధిలో శిక్షించాల్సిందే. అది ఎవరైనా సరే ఏ స్థాయిలో ఉన్నా, ఎవరికైతే అంతిమంగా ఈ లబ్ధి జరిగిందో వాళ్ళందరూ కూడా శిక్షార్హులే, శిక్ష పడాల్సిందే. దాంట్లో ఎటువంటి ఇది లేదు. ప్రభుత్వం ఈ విషయంలో చాలా నిష్పక్షపాతంగా పనిచేస్తుంది. అందుకే కోర్టు నుంచి కూడా వాళ్ళకి ఎక్కడ ఊరట కానీ సాంత్వన కానీ లభించట్లేదు. కోర్టు చూస్తున్నాయి, లేకుంటే కోర్టులో లభించేది కదా. సో ఇవన్నీ మేకపోతే గాంభీర్యం చూపిస్తున్నారు. ఎలాగో ఇరుక్కుపోయారు, దొంగ దొరికిపోయిన తర్వాత దొంగను ఒప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దానికోసం దారి మళ్లించే ప్రయత్నాలు అనేక రకాలైన ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రయత్నం, కానీ అంతిమంగా వీళ్ళు శిక్ష పడక తప్పదు. అంటే కావాలని ఇదంతా కూడా చేస్తున్నారు, అక్కడెక్కడ స్కామ్ లేదంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం పెద్దిరెడ్డి కూడా కొన్ని ఆరోపణలు చేస్తున్నారు, కావాలని ఇరికించారు, మిథున్ రెడ్డిని ఇరికించారని చెప్తున్నారు. మరి మొన్న కూడా మీరు ఒక వ్యాఖ్య చేయడం, దీని అంతటికి కారణం జగనే అంటూ కూడా, ఆ వ్యాఖ్యలతో ఏం చెప్తారు? ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్తున్నా కదా, దొంగ అని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు కదా. మీరు కబ్జాలు చేశారు అన్నమయ్య జిల్లాలో, చెప్పండి, ఒప్పుకోరు. మీరు ఉద్యోగాలు మీ ఇంట్లో వాళ్ళకి వన్ని మాగుదలకి కలెక్టర్ ఆఫీసులో కాకుండా మీ ఇంట్లోంచి నిర్ణయించి చేశారు, ఒప్పుకోమనండి, ఒప్పుకోరు. అన్ని రకాలుగా అవినీతి. మరి ఆ కంపెనీల నుంచి డిస్టిల్ నుంచి మీకేం సంబంధం అని మీ కంపెనీలోకి డబ్బు పోయింది, దానికి సమాధానం చెప్పండి. అంటే ఆ సమాధానం చెప్పమంటే దాటివేసే ప్రయత్నం చేస్తున్నారు. దొరికిన తర్వాత అన్నీ బయటకు వస్తాయి కదా, ప్రతిదీ బయటకు వస్తాయి. గతంలో కేసుల్లో బయటికి వస్తాయి, దీంట్లో బయటకు వస్తాయి. ఎవరు దీని వెనకాల పాత్రదారులు ఎవరో దొరికిపోయింది, ఇక సూత్రధారులు ఎవరో తేలాల్సి ఉంది. జగన్ అరెస్ట్ తప్పదంటారా? దీంట్లో సంబంధం ఉన్న వాళ్ళు ఎవరైనా తప్పదండి, ఫైనల్గా తప్పదు. ఏం సంబంధం ఉందని చెప్పి సాక్షి పత్రికలో పనిచేసే బాలాజీ గోవిందప్ప దీంట్లో ఎందుకు వచ్చాడు? ఏం సంబంధం అతని మద్యంతో? అతను ఒక పత్రిక నడుపుకోవాలా, లేదా వాళ్ళు సిమెంట్స్ అమ్ముకోవాలా? అంతేగాని ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే ఒక పాలసీలోకి, ఎక్సైజ్ పాలసీలోకి వచ్చి అతను ఏ రకంగా ముడుపులు తీసుకెళ్ళాయి, ఆ ముడుపులు ఎక్కడికి వెళ్ళాయి, ఎవరి చేతికి వెళ్ళాయి, ఏ ప్యాలెస్లో ఉన్నాయి, ఈ ప్యాలెస్లో ఉన్న వ్యక్తులు ఎవరి చేతుల్లోకి వెళ్ళాయి, ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి అనే విషయం కూడా బయటికి రావాల్సి ఉంది. అప్పుడు ఖచ్చితంగా సూత్రధారులు ఎవరో తెలిసిన తర్వాత వారికి కూడా శిక్ష తప్పదు. కేతిరెడ్డి నిన్న కొన్ని అమరావతి పైన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇది క్వాంటమ్ వ్యాలీ కాదు, అక్కడ ఆక్వా వ్యాలీ ఉంటుంది, ఫెసిలిటీస్ పెంచుకుంటే కొంచెం డబ్బులైనా వస్తాయంటూ కూడా కేతిరెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఇంట్లో పని పాట లేదు, ఇంట్లో కూర్చోన్నారు, ఖాళీగా తిరిగి ఆడ కబ్జాలు చేసుకోవడానికి అవకాశం లేదు. గతంలో అయితే కాస్త పని ఉండేది, కబ్జాలు పొద్దున్నే వెళ్ళేసి ఎక్కడ ఏ ఖాళీ స్థలాలనే చూసేవాళ్ళు, కబ్జా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పని పాట లేకపోవడంతో ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ మారుతున్న ప్రపంచంలో రోజు టెక్నాలజీ పెరుగుతున్న దాన్ని అందిపుచ్చుకునే దీంట్లో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రోయాక్టివ్గా ఉంటూ, ప్రధానమంత్రి గారు టెక్నాలజీ గురించి 2014లో మాట్లాడుతున్నప్పుడు చాలామంది మూర్ఖులు ఈ రకంగా మాట్లాడారు. ఇవాళ ఏమైంది? ఆ టెక్నాలజీ ఆధారంగా యూపీఎస్ ఎక్కడున్నాం మనం? ఏ రకంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా ఇవాళ అవినీతి జరగకుండా లబ్ధిదారుల ఖాతాల్లోకి లక్షల కోట్లను ఏ రకంగా పంపుతున్నాం?
టెక్నాలజీ యువకులు గమనిస్తున్నారు ఇవన్నీ చదువుకున్న వాళ్ళు. ఈ చదువుకోని వాళ్ళు ఏదో తెలియక మాట్లాడితే వేరు కాదు, అంతో ఇంతో కాస్త చదువుకున్న వాళ్ళు ఈ రకంగా మాట్లాడడం అనేది రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలని పరంగా పెట్టే ప్రయత్నాలు చేయకండి. భవిష్యత్తు ఇవాళ ఆనాడు ఐటీ రెవల్యూషన్ వచ్చిన రోజు అందిపుచ్చుకున్నాం కాబట్టి ఇవాళ వ్యాప్తంగా అదే ధర్మవరం నియోజకవర్గంలో చాలామంది ఇవాళ బయట విదేశాల్లో పనిచేస్తున్నారు. వారి కుటుంబాలు ఆర్థికంగా బాగుపడ్డాయి, తర్వాత తరాలు బాగుపడుతున్నాయి. ఈ రకంగా లబ్ధి జరుగుతున్నప్పుడు ఎందుకంటే వీళ్ళకి కావాల్సిందంటే ప్రజలందరూ పేదరికంలో ఉండాలా, యువకులు చదువుకోకూడదు, వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు రాకూడదు. ఈ పేదరికం తాండవిస్తూ ఉంటేనే ఇటువంటి మాయమాటలు చెప్పి గజకర్ణ గోకర్ణ విద్యలు చూపించే వాళ్ళకి కాస్త బాగుంటుందనే ఉద్దేశంతో చేస్తున్నది తప్పిస్తే అవగాహన తెలియకపోతే అవగాహన తెచ్చుకోండి. లిక్కర్ స్కామ్ డైవర్షన్ కోసం ఎట్లాంటి అదే మరి నేను చెప్పా కదా, దృష్టి మరల్చడం కోసం రకరకాల ఆటలు రకరకాల విద్యలు ప్రదర్శిస్తున్నారు. బీవీ పట్టాభిరామ్ గారు తెలుసు కదా మీకు, ఇంద్రజాలికులు. ఆయనను మించిన ఇంద్రజాలాన్ని ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు మీ ఇంద్రజాలం మాయలో పడే పరిస్థితులు లేరు. 2024లో వాళ్ళు ఏం తీర్పు ఇచ్చారో ఆ తీర్పులో సారాంశం తెలుసుకుంటే మంచిది. ఇది లిక్కర్ స్కామ్కు సంబంధించి ఎవరైతే దోషులు ఉన్నారో వారందరినీ కూడా శిక్ష పడుతుంది, వారంతా కూడా అరెస్టుల పర్వం కొనసాగుతుందంటూ కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదంటూ కూడా మంత్రి సత్యకుమార్ చెప్తున్నారు. ఏదైతే నిన్న అమరావతి పైన కేతిరెడ్డి వ్యాఖ్యలను కూడా ఆయన పూర్తిగా ఖండించినటువంటి పరిస్థితి. సాయితో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.